అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక వంటతో వచ్చాను మీ ముందుకి. ఏంటంటే ముద్దపప్పు ఆమ్లెట్. ముద్దపప్పు కూడా ఉట్టి పప్పుతో చేయనండి, నేను బియ్యం వేసి కందిపప్పులో వండుతానన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ పెద్దలకు కానీ మనకి గ్యాస్ ట్రబుల్ రాకుండా పప్పు తింటే భయపడతాం కదా, కానీ ఇలా వండుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, వంట మొదలు పెడదాం రండి. కప్పు కందిపప్పు, పావు కప్పు బియ్యం వేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని 4 కప్పులు నీళ్లు పోసుకుని పొయ్యి మీద పెట్టుకుని మెత్తగా ఉడికించుకుందాం. పప్పు సగం ఉడికింది కదా, ఒక చెంచా ఆయిల్ వేసుకుందాం. ఎసరు అనేది కొంచెం ఎక్కువే పోసుకోండి అండి, ఎందుకంటే మనం బియ్యం కూడా వేస్తున్నాం కదా, చిమిడితేనే రుబ్బుకోవడానికి బాగుంటుంది అన్నమాట. పప్పు అయితే ఉడికిపోయిందండి, ఇప్పుడు దించుకుని రుబ్బుకుందాం. సాల్ట్ వేసుకొని రుబ్బుకుందాం. పప్పు అయితే అయిపోయిందండి, ఇప్పుడు ఆమ్లెట్ వేసుకుంటే తినేసేయచ్చు అనమాట. ఆమ్లెట్కి ఏమేమి కావాలంటే 2 చెంచాల ఆయిలు, 1/2 చెంచా కారం, 4 చెంచాల పాలు లేదా ఒక అరకప్పు పాలు అనమాట, 4 కోడిగుడ్లు, 2 పచ్చిమిరపకాయలు, 1 టమాటా, 1 పెద్దలపాయ, 1 గుప్పిడి కరివేపాకు, తగినంత ఉప్పు. వీటిని కోసుకుని ఇప్పుడు మనం ఆమ్లెట్ వేసుకుందాం. ఇవన్నీ కూడా ఇంత సన్నగా కోసుకోవాలి, ఎంత సన్నగా కోసుకుంటే అంత రుచిగా ఉండిద్ది అనమాట ఆమ్లెట్. వీటన్నిటిని ఇప్పుడు గిన్నెలో వేసుకొని గుడ్లు కొట్టుకుందాం. ఇప్పుడు ఇందులోనే కారం, ఉప్పు, పాలు పోసుకొని బాగా కలుపుకుందాం. చెంచా ఆయిల్ వేసుకుని ఆమ్లెట్ వేసుకుందాం. ఆమ్లెట్ అద్దరిపోయిందండి అసలు. ఇప్పుడు పప్పుతో కలుపుకుని తిందాం.
సూపర్గా ఉంది అసలు. ఉప్పు కూడా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది. చాలా అంటే చాలా బాగుందండి అసలు. ఇప్పుడు మామిడికాయ ముక్క కూడా కలుపుకుందాం. ఇది మామిడికాయ పచ్చడి అండి. అసలు ముద్దపప్పు ఆవకాయ అంటేనే పేరు అన్నమాట. మా ఇళ్ళల్లో మామిడికాయ పచ్చడి లేదా ముద్ద దిగదు మాకు. ఇలా చిరసగం పప్పు వేసుకొని ఈ మామిడికాయ ముక్క కలుపుకొని ఈ ఆమ్లెట్ దించుకొని స్వర్గం కింద దిగి వచ్చినట్టుందండి. అంత రుచిగా ఉందన్నమాట. అసలు ఎంత బాగుందో. ముద్దపప్పు అసలు చిన్నపిల్లలకి భలే ఉంటుందండి. అంటే మనము చిన్నపిల్లలకి మనం తిండి పెట్టలేవు, బాగా వేధిస్తారనమాట. ఇలా మనం చిరుసగం బియ్యం పోసి ఆ పప్పు ఇలా రుబ్బేసుకుని ఇలాలో పెడితే చాలా బలం కూడా. నెయ్యి వేయకోకుండా మనం ఉడికేటప్పుడే మధ్యలోనే ఆయిల్ వేసుకున్నామంటే ఇది నెయ్యి వేయకుండా అసలు ఎంత రుచిగా ఉండిద్ది అంటే అంత రుచిగా ఉండిద్ది. చాలా బాగుందండి. రెండు వంటలు ఒక పక్కన పప్పు వేసుకుని ఒక పక్కన ఆమ్లెట్ రెడీ చేసుకుంటే ఈ ఆవకాయ పచ్చడి అంటే అసలు కమ్మన భోజనం అనమాట. మనకి బ్యాచిలర్కి కానీ ఇప్పుడు రాబోయే తరానికి కూడా చాలా ఈజీగా ఉండిద్ది ఇది. చూశారు కదా మన పాతకాలం నాటి వంటలు. ఇలాంటి వంటలు మళ్ళీ ఇంకా కొన్ని పరిచయం చేయాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఉంటానండి, బాయ్.